నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. జాతీయ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, అయోధ్య రామ మందిరం అయిపోయింది, ఎప్పుడు వెళ్తున్నారు మీరు దర్శనానికి? దేవాలయానికి పోవడం పెద్ద అభ్యంతరం లేదు. దానిలో ఉన్న ఆర్కిటెక్ట్ చూడొచ్చు, దాని ప్రత్యేకత చూడొచ్చు, ఆ శిల్పులు చూడొచ్చు. ఓకే. కాళాసకి పోతే ప్రమాణమైన గుడి, కొనాలకు పోతే ప్రమాణమైన గుడులు ఉన్నాయి, లేపాక్షి పోతే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందువల్ల గుడులు చూడడం పెద్ద కష్టం కాదు. ఆడపోయి పూజలు చేయడా లేదని ఓకే, నాకు పూజలు చేసేటువంటి నమ్మకం ఉండి చేసేవాడిని. ఓకే, కానీ నాకు నమ్మకం లేదు. అందువల్ల దాని జోలికి పోయినా కూడా ఇప్పుడు ఫ్యామిలీతో పోయినా ఎండ పోయినా కూడా చూడడానికి టూరిస్ట్గా చూడడం తప్పితే భక్తి భావాలతో ఆడపోయి కూర్చొని భక్తి చేసేటువంటి అవకాశం నాకు లేదు. అటు పోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో తిరుమల కొండ మీద వేయవాళ్ళు మీరు? మా సొంత ఊరు. ఓకే. ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ఓకే. కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లలు వస్తారు. ఓకే. మా మనవాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారు. నేను వస్తే లోపల వస్తే దేవుడిని బాగా చూపిస్తారంటారు. ఓకే. నేను పోతే నిజంగానే అక్కడ ఉన్నటువంటి దర్భేదాలు వరకు పౌరులు దాకా తెలిసి ఉంటారు. పోతాం కూడా. మరి వాళ్ళు పూజలు చేసుకుంటుంటారు. నేనేమి దాని జోలికి పోను. అబ్బాయి కూర్చొని ఉంటా, వాళ్ళు పోయి వస్తారు. అంతేగాని నాకు గిల్టీ కాదు. ఒకసారి అడిగారు, నేను బయట ఉంటే బయట ఎందుకున్నాను అడిగారు. మా ఆవిడ వాళ్ళంతా పోయారు, నాకు ట్రేడ్ యూనియన్ పని ఉంది ఒకటి, నేను పోలేంటి పోయినామని అంటే ఆమె వస్తుంది కదా, ఆమె దండం పెట్టుకుంటే నాకు సగం వస్తుంది పోవా అన్న. అంటే ఒక టీవీ వాడు దండం చూపించాడు, నారాయణ ఎర్రకోయింది అని వెనకాల జెండా చూపించాడు. గంటకు నా పైన వేసాడు. నా వయసే ఉండదు. అవును, అట్లా కూడా నన్ను చేశారు. నాకేమి ఇప్పుడు అయోధ్య కూడా బిజీ అయిపోయిన తర్వాత అంటే ఇది పోయి వస్తాయి ఎప్పుడు ఒకసారి. ఓకే, చూస్తా. అది పెద్ద కట్టాలి కదా. అది కట్టడంగా చూస్తే ఒక అంశము, రాజకీయంగా చూస్తే ఇంకొక అంశము. అయోధ్యను ముడిపడి ఈ దేశంలో వందల సంవత్సరాలుగా ఉన్నది. ముఖ్యంగా 1947 నుంచి అది ఒక రాజకీయాలతో ముడిపడినటువంటి అంశం. రాజకీయంగా ఎట్లా చూస్తారు దాన్ని? ఇది మామూలుగా మసీదులు తవ్వుకోవడం, దేవాలయాలు తవ్వుకోవడం, దానికింద ఏం శిలాలు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ ఒక పన్నెని మంగళలాగా చేసి పెడుతున్నారు. ఓకే. నాకు చెప్పినట్టంటే పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. గతంలో ఏమేమి జరిగింది జరిగిపోయింది. భూకంపాలు వచ్చాయి, ఊళ్ళు పూడిపోయినాయి, గుళ్ళు మొత్తం పూడిపోయినాయి, కొత్త ఊళ్ళు కట్టారు, కొత్త గుళ్ళు కట్టారు. దానికి ఎంత ఉందో తెలియదు. తర్వాత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ముందు దాడులు చేశారు. ఒక మతం దాడులు చేశారు. అవన్నీ జరిగిపోయినాయి. వేల సంవత్సరాల క్రితం జరిగేటివన్నీ ఇప్పుడు తవ్వుకుంటూ కూర్చుంటే దేశం మొత్తం మీదుగా ప్రతి గుడిని తవ్వాల్సి వస్తుంది, ప్రతి మసీదుని తవ్వాల్సి వస్తుంది, ప్రతి చర్చను తవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. దాని జోలికి పోకూడదని. కానీ బాబరీ మసీదు ఇది సంబంధించి ఎప్పటి నుంచి ఎదుగుతున్న మాట వాస్తవమే. దాన్ని పరిష్కారం చేయకుండా రాజీవ్ గాంధీ ఒక తప్పుడు పని చేశాడు. ఓకే. తలాక్ పైన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ముస్లింకి అనుకూలంగా డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి హిందూస్కి ఏంటంటే నువ్వు పోయి పూజ చేసుకోమని చెప్పి దీనికి ఇచ్చాడు. అంటే ఆడ ముస్లిం సాటిస్ఫై చేస్తాం, ఇక్కడ హిందువుని సాటిస్ఫై చేస్తాం, ఒక తప్పుడు ఆలోచన పోయాడు. ఎప్పుడైతే అది ఇచ్చాడో ఇంకా వివాదం పెరిగిపోయింది. పెరిగి చివరికి ముదిరిపోయింది. అది చివరికి కోర్టుని అడ్డం పెట్టుకొని తీర్పించుకొని దాన్ని పరిష్కారం చేసుకున్నారు. కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు తప్పుడు తీర్పే. ఎట్టిస్తారు తీర్పు వాళ్ళు? బాబ్రీ మసీదు ఉన్నప్పుడు దాన్ని ఏం చరిత్ర తీసుకుని దృష్టి పెట్టారు? అంత కాంప్రమైజ్గా మాట్లాడుకున్నారు. గొడవ లేకుండా చేసుకుందామయ్యా, నువ్వు ఈ తీర్పు ఇవ్వమని చెప్పారు. రహస్యంగా తీర్పు ఇప్పించుకున్నారు. అది ఒక పెద్ద మనిషి ఒప్పందాకా జరిగిపోయిందంటే చట్ట ప్రకారం లా ప్రకారం జరగలేదు. కేసు కొట్టేశారు. అంటే కేసు కొట్టేసే అర్థం బాబరీ మసీదు కొలగొట్టేది తెలుదా? ప్రపంచం అంతా సినిమాలకు చూశారు. ఎల్కే అద్వాని, మురళీమోహన్ జోషి, ఉమా భారతి, అందరూ డ్యాన్స్. పివి నరసింహన్ అక్కడ ఉన్నాడు, ఢిల్లీలో. ప్రత్యక్షంగా నిలబడినటువంటి మహానుభావులు ఉన్నారు. సినిమా మొత్తం చూసింది. అటువంటి దాన్ని అంతా మిద్యని కొట్టేస్తారు. అంటే ముద్దాయిలు కదా అనేసారు. ఇంకెవరు బాగా కొట్టారు? జడ్జిలు బాగా కొట్టారా? నేను ఇప్పుడు అడుగుతున్నా. అది దృష్టాంతం కనిపించినప్పుడు కేసు ముద్ద సాక్ష్యాలు లేవని కొట్టేస్తారు. ఇది ఒక మాయ చేశారు. ఆ తీర్పు ఇచ్చినవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? రాజ్యసభలో ఉన్నాడు. ఓకే. ఇంకొకరు ఎక్కడున్నాడు తెలుసా? ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. అంటే వీళ్ళు తాను మేనేజ్ చేయించి తీర్పు ఇప్పించుకొని వాళ్ళకి పదవులు ఇచ్చారు. అది తప్పుడు లెక్కది. ఇప్పుడు ఏం చేస్తారు? జ్ఞానవాపి మసీదు వచ్చింది, జ్ఞానవాపి అని దాన్ని తవ్వుతున్నారు. ఇంకో మళ్ళీ మొదలు పెడతారు. మధుర అంటారు, ఇంకోటి అంటారు. ఇది పునాలు తవ్వుకుంటూ పోయి చివరికి పార్లమెంటు పునాలు తవ్వేసేట్టున్నారు. అదే చరిత్రను మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ కలబెడతాను. దీనికి కోర్టు కూడా ఉపయోగపడతా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా.
వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ఈ దేశం మీద మహమ్మదీలో తురుష్కులో దండయాత్ర చేశారు, దాన్ని మేము కడుగుతున్నాము, అప్పటిది మా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిపోయినాయి. అటువంటి హిందువులు మసీదు పగల కొట్టారు, అవి కూడా దృష్టాంతాలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ అప్పుడు పాత చరిత్ర అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది, దాన్ని తోకుంటూ కూర్చుంటే నీకేమొస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఎట్లా కొత్తగా నిర్మించిన ఆ దేశాన్ని చూడకుండా పాత చరిత్ర తోకుంటూ పొలాలు తోకుంటూ మళ్ళీ దేశం వెనక్కి తీసుకొని ఎట్లా కుదురుతుంది? ఓకే. అంటే దేశం స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన వాళ్ళు అందరూ ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బౌద్ధస్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ విడదీస్తే ఎట్లా కుదురుతుంది మీకు? అందులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏముందో అది చూసుకోవాలి తప్ప, స్వాతంత్రం కాలం ముందు బ్రిటిష్ వాడు పరిపాలించిన 200 సంవత్సరాలు, అంతమంది రాజులు రాత్రి పరిపాలించిన కొన్ని వేల సంవత్సరాలు, అవన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే మన దేశం ముందుకు పోతుందా? ముందుకు పోదు. ఈ స్వార్థ రాజకీయాలకు ఉపయోగపడే పరాకష్టం ఇంకోటి కానే కాదు. కానీ రాజ్యాంగం పైన రాముడు బొమ్మ ఉంది, రాజ్యాంగ నిర్మాతలే రాముడిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి రామరాజ్యము రాముడికి సంబంధించింది ఎట్లా వివాదం అవుతుంది అనేటువంటిది ఒక మాట సార్. దీనికి సంబంధించి ఇప్పుడు అది నువ్వు నేను పూజ చేసుకుంటా అభ్యంతరంలే. ఓకే. ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రి సెక్యులర్ డెమోక్రటిక్ వ్యవస్థని కాపాడుతాను, రాజ్యాంగాన్ని కాపాడుతాను ఆయన ప్రతిజ్ఞ చేశాడు, హామీ ఇచ్చాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేస్తారు, రాజ్యాంగమైన ప్రమాణం చేస్తారు, ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారు. అంటే మీరు ప్రమాణం చేసిన వాళ్ళు ఒక సెక్యులర్ భావాలు, ఏ మతాలకు రాజకీయాల సంబంధం ఉండకూడదు, మతాలు వేరు రాజకీయాలు వేరుగా ఉండాలి. ప్రైవేట్ వాళ్ళు పూజలు చేసుకొని మనకే అభ్యంతరం. ప్రభుత్వం తరపున వేట చేస్తామని నేను చెప్పేది. అయితే ప్రధానమంత్రిగా ప్రైమ్ మినిస్టర్గా మీరు భారతదేశం ఉన్నటువంటి అన్ని కులాలు మతాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగా ఒక మతం కోసం నువ్వు పనిచేస్తే మరి మిగతా మతాలు కూడా వస్తాయి కదా అన్నావు. కాబట్టి నువ్వు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసావో ఆ ప్రమాణం తృణీకరిస్తున్నావు, ఏ రాజ్యాంగ వ్యవస్థని కాపాడుతా అన్నావో ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నావు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీన్ని హిందువులు కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు, హజ్ యాత్రకు డబ్బులు ఇస్తున్నారు, ఇఫ్తార్ పార్టీలు పెడుతున్నారు, వాళ్ళకి లేని అభ్యంతరం. అంటే మైనార్టీలకు వాళ్ళ సేవ చేస్తేనేమో మైనార్టీల రక్షణ అంటున్నారు, మెజార్టీలకు సేవ చేస్తే మాత్రం మతోన్మాదం అంటున్నారు. అటువంటి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఓకే. మీరు కూడా అడగండి కావాలంటే. ఇప్పుడు దేవాదాయ శాఖ ఎందుకు పెట్టారు? దేవాదాయ శాఖ నుంచి దేవాలయం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో దేవాలయం నుంచి వచ్చి డబ్బులు తీసుకుంటారు తప్పితే ఇంకొకటి లేదు కదా. అంటే ప్రభుత్వం ఒక దేవాలయ శాఖను ఏర్పాటు చేసింది, ఆ శాఖ తరఫున కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అది జరుగుతుంది. అదే మేము అభ్యంతరం పెట్టలే. కేరళలో కూడా శాఖ ఉంది, అది వేరు. కానీ ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు ప్రత్యక్షంగా దానిలో కూర్చొని పూజలు చేసి కూర్చుంటే నువ్వు హామీ ఇచ్చేటువంటి రాజ్యాంగం ఏమైందని. అంటే ఓన్లీ హిందువుల గుడులకే పోవద్దా లేదా మసీదులకు చర్చిలకు కూడా పోవద్దు అనేది క్లారిటీ కదా. ఎవ్వరు కానీ వ్యక్తులుగా పోయి వర్షిప్ చేసుకోవడం ఒక అభ్యంతరంలే. నేను ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ప్రభుత్వం తరపున నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా గుడికి పోవద్దు, మసీదుకి పోవద్దు, చర్చికి పోవద్దు. నేను వద్దని చెప్పలేదండి, వ్యక్తిగతంగా పొండి అదే చెప్తున్నా. కానీ ఆయన నాయకత్వం వహించి చేశాడు అక్కడ. ఓకే. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళే ప్రత్యక్షంగా ఉండి వాళ్ళే పూజలు చేయించారు, వాళ్ళే దండ ప్రమాణం చేశారు. దాని జోలికి పోతుంటున్నాం. మీరు ఎందుకు దానికి గెస్ట్గా ఉంటారు? మీరు సిటిజన్ లేక పోండి, చూసుకుంటారు. కానీ ఇదే మంత్రులు చర్చిలకు పోతురు, దర్గాలకు పోతురు, మసీదులకు కూడా పోతురు కదా. మరి పోతారు, అది కూడా తప్పే కదా. కాదు దాని నిర్వహణ ఎవరు? ఓకే. అది నిర్వహణ ఆ పౌరోహితులు. ఇక్కడ కూడా పౌరోహితులే చేసి వాళ్ళే నామకి అవసరం పక్కన పెట్టారండి, మొత్తం ఇతనే చేశాడు. కళ్ళని చూస్తూ ఉంటే మనం బలవడం. అవును, ట్రస్ట్ వాళ్ళే చేసారు. అది ట్రస్ట్ వాళ్ళు నామకి అవసరం ట్రస్ట్, కానీ మొత్తం ప్రధానమంత్రి దగ్గర ఉన్నాడు, ఆయనే మొత్తం A to Z చేశాడు, ఆయన దాని డైరెక్షన్ జరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా పాల్గొనడం కరెక్ట్ కాదు మా ఉద్దేశం. ఓకే సార్. ఇప్పుడు జ్ఞానవాపి మదన శ్రీకృష్ణ కూడా ఇంకోటి వస్తుంది వరుస పెట్టి. ఓకే. ఇది తోకుంటుంటారు. అంటే వాళ్ళకేంటి 2024 ఎన్నికలు రావాలా, దానికి ఇదని ప్రాతిపదిక కావాలా. ఈ రామాలయం కూడా 4 ఏళ్ల క్రితం నిర్ణయించారు, ప్రతి సంవత్సరానికి వస్తుంది, అప్పుడు జరగాల, రేపు ఎన్ని ఓట్లు వస్తాయి, ఓట్లు గుంజుకోవాలని. లేకపోతే ఎంతవరకు రామాయణ కార్యం పూర్తి కాలే, ఇంకా డిసెంబర్ దాకా పూర్తి కాదు అంటున్నాడు. డిసెంబర్ ఇప్పుడు ఇంకా పూర్తి కాదు. ఎట్లా చేసేది అంత హడావిడిగా మళ్ళీ నోటిఫికేషన్ రావాలా, కాబట్టి ముందే జరిగిపోవాలా. కాబట్టి ఈ ప్రాణ ప్రతిష్ఠ కూడా న్యాయంగా అయితే ఇంకొక 6 నెలలు జరగకూడదు, మొత్తం పూర్తి అయిన దాకా జరగకూడదు. సగం జరిపించేశాడు, మన ఇంటికి పాలు బుగ్గేసాం. అట్లా అది ఎందుకు? ఎన్నికలు అయిపోతున్నాయి, ఇది ప్రభావం కనిపించాలా, ఇంటింటికి అక్షంతలు వేయాలా, అక్షంతలు ఓట్లు తీసుకోవాలా, ఒక దుర్బుద్ధి. అందుకోసం దీన్ని హడావిడి చేశారు. ఇప్పటి నుంచి మనం మొదలు పెడతారు, ఇక మిగతావి వారణాసి అవి మొదలు పెడతారు. ఇవన్నీ కూడా
ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడే భక్తి తప్ప చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన, చిత్తం దేవుడి పైన ఓట్ల కోసం చూపు కనిపిస్తుంది. అది మేము విమర్శిస్తున్నాం. మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీ గారికి ఇప్పుడు కాసేపటి క్రితం భారతరత్న ప్రకటించారు. మీ పాపం పెద్ద మనిషికి అధ్యాయం. ఆయనేమో బాబరీ మసీదు కూలగొట్టడానికి ఆయన ఆద్యుడు, ఓకే రామాలయం కట్టడానికి ఆద్యుడు. దానికన్నా ముందు బీజేపీ 2 సీట్లు ఉంటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఆయన, దీన్ని ఉపయోగించుకొని. అట్లాంటి ఆయన్ని ప్రధాని మోడీ రాగానే పక్కన పెట్టేశాడు. కొన్ని అధ్యక్ష పదవి వస్తుందేమో అనుకున్నారు. అధ్యక్ష పదవి వస్తే అందరూ కలిసి ఆమోదించే టైంకి కోర్టులో నుంచి బాబరీ మసీదు కలిసి లేపాడు. ముద్దాయిగా ఉన్నప్పుడు ఉండకూడదు కదా అని చెప్పేసి ఆయన పక్కన పడేశారు. రామాలయం నిర్మాణం సాగించారు. ఆయనకి పోయి మీరు రావద్దు గురువు అని చెప్పి వచ్చారు. ఎందుకంటే ఆయన వస్తే మొత్తానికి ఆయన మార్కులు ఆయనకు పోతాయి కాబట్టి చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గానే కూడా చేశారు, రామాలయం రాకుండా చేశారు. ఇప్పుడు భారత్ ఒకటి ఇచ్చేసి కన్సోలేట్గా ఏదో పాపాలు చేసినాము, పాప పరిష్కారం కోసం ఆయనకి భారత ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నాకు అభ్యంతరం ఉంది. ఓకే ఎందుకంటే ఆయన ముద్దాయి జైల్లో ఉండాల్సిన వాడు, ఎల్కే అద్వాని జైల్లో ఉండాల్సిన వాడు. ఆయన్ని మీరు తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి తప్పుడు తీర్పులు ఇప్పించి తీసుకొస్తే ఆయన భారతరత్న ఇస్తారా? తెలుగు ప్రజలకు అన్యాయం చేసేటికి ఇంకొక బిరుదు ఇస్తారా? ఇట్లాంటి ఒక ఇచ్చింది మీ బిరుదులు. వాస్తవానికి అయితే ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి భారతరత్న ఇచ్చారంటే దాన్ని బట్టి అర్థం అవుద్ది ఈ భారతరత్న కూడా ఏం విలువ లేదు అర్థం అవుతుంది. అంటే వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి ఇచ్చిందని కూడా అభ్యంతరం ఉంది మీకు? చిరంజీవి అంటే ఒక సినిమా యాక్టర్, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పినాడు కదా, రాజ్యసభలో కూర్చున్నాడు 5 ఏళ్ళ పాటు, ఎందుకు తేలేకపోయాడు? ఆయన రాజ్యసభలో 5 ఏళ్ల పాటు ఉండి తెలుగు రాష్ట్రానికి జాయిన్ చేశారు. చంద్రబాబు నాయుడు వద్దన్నాడు కాబట్టి వదిలేశారు. చంద్రబాబు నాయుడు వాడేవారు అన్నానికి, నువ్వు కేంద్రంలో నీ ఆధ్వర్యంలోనే చర్చ జరిగింది, కాంప్రమైజ్ అయ్యారు, ఒక తీర్మానం వచ్చింది, మీ ఆ రాజ్యసభకు నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావు, మీరు ఎందుకు చేయలేకపోయారు? అదే అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రత్యేక హోదా వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, ప్యాకేజీ వల్ల ఇంత లాభం ఉందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆలోచించి ప్రజల తరపున గెలిచినటువంటి ముఖ్యమంత్రి మాకు ప్యాకేజీ వల్ల ఎక్కువ లాభాలు నేను ఒప్పుకున్నాను. చంద్రబాబు నాయుడు ప్రజల తరపున ఆయన ఎప్పుడు లేడు, ఆయన స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు అంతా. ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బతకాలను చూసుకోవాలి తప్పితే ఆయన ఫైట్ చేయలే. తెలుగు ప్రజానీకం కోసం ఆయన ఫైట్ చేయలే, వెంకయ్య ఫైట్ చేయలే, ఎవరు ఫైట్ చేయలేదు. ఓకే చెప్పాలంటే మరి ఎట్లా? అందుకే కదా మళ్ళీ ఓడిపోయింది చేయలేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ గెలిచేవాడు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇంకొకటి చెడగొట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు చెడిపోయినట్టుంది మంచిగా వస్తుంది. అతను సాధించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి సాధించి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయి ఉండేవాడు. ఓకే కానీ అది ఇంకా అందని పదార్థం, అది అందరినీ ద్రాక్షలాగా ఉండిపోతుంది కదా. ఇది రాజకీయ సుడికోవడం. వాళ్ళు చేసిన సకల పాపాలను కాపాడుకోవాలంటే ప్రజానీకానికి బోడ్డామని పెట్టాలి, వాళ్ళు చక్రంగా ఉండాలి, తెలుగుపోకుండా అని తప్ప అంతకన్నా మించి వాళ్ళకి ఏం లేదు. చంద్రబాబుకి ఏం భయం? చంద్రబాబుకి ఏం జైలు భయం? భయపడతాను. ఆయన మందికి 17A ఎవరి కోసం పెట్టారు? అంతేనా? 17A చంద్రబాబు నాయుడు కోసమే సుప్రీంకోర్టులో పెండింగ్ పెట్టాడు. అంటే ఎప్పుడు తీర్పు ఇచ్చేయాల్సింది ఇప్పటికి. ఎందుకు లేదంటే చంద్రబాబు నాయుడు తోక ఆడిస్తాడేమో, మన 17A ఆయన నెత్తినేద్దామని చెప్పి ఏలాడుతుంది కత్తి. చంద్రబాబు మెడలో కత్తి వేలాడుతుంది. తర్వాత కోడి కత్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పటికెప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవాల్సినాడు. ఆయన సాక్ష్యానికి కూడా పోలే. 5 ఏళ్ల క్రితం నాటకీయ పద్ధతిలో సీన్ అనే వాటితో కత్తిలో పొడిగించుకొని తర్వాత అది పెండింగ్గా పెట్టి ఈయన ముఖ్యమంత్రి అయినా కూడా దాన్ని తేల్చలేదు. ఇప్పుడు కోర్టుకు రమ్మంటే కోర్టుకు పోవడం లేదు. పాప వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళ సన్నాన్ని చంపిన వాళ్ళు, వైఎస్ వెంకయ్య చంపిన వాళ్ళు బయట ఉంటారా? వాళ్ళ జోలికి రారా? మిగతా వీళ్ళు మాత్రం జైల్లో ఉన్నారు. కోడి కత్తికేసాడు పాపం అమాయకుడు. దళితులు. వివేకానంద రెడ్డిని చంపిందోరో తేల్చడం కోసమే సిబిఐకి అప్పచెప్పినప్పుడు సిబిఐ కంటే ఏమండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆ మాత్రం దోషం పట్టుకోలేరా? మీ ఇంట్లో జరిగింది మీ వాళ్ళు చంపారు కాబట్టి పట్టుకోలేకపోతున్నారు అంతే. అంతేగాని మామూలుగా అయితే పట్టుకెత్తి లోపల ఉండేవాళ్ళు కదా. ఖచ్చితంగా అది డెఫినెట్గా ఉండేవాళ్ళు. ప్రజలు నమ్ముతున్నారా వాళ్ళ ఇంట్లో చంపారు అనేటువంటి? అందరూ తెలుసు. కాకినాడకి చెప్తారు, కూర్చొని చెప్తారు, ఆకులని చెప్తారు, కొమ్మలని చెప్తారు, ఎవరు చెప్తారు కావాలండి. మరి ఎందుకు అట్లా జరుగుతుందంటారు? రాజకీయంగా ఆయన జగన్కి ఏం అవసరం? మోడీ జగన్కా దాని మొత్తాన్ని బయటపడి జగన్ ఉద్యోగం పోతుంది, అయిపోతాడు. అది కీలకం. ఇప్పుడు దాన్ని రానికుండా చేయడానికి ఆయన తిరుగుతున్నాడు పాపం. ఇప్పుడు ఎందుకు అర్జెంట్ ఢిల్లీకి పోయాడు? ఆ కోడి కత్తి కేసు రిజర్వ్లో ఉంది, అది ఆయన దానికి పెండింగ్ పెట్టండి, దాని జోలు రావద్దని చెప్పి పోయాడు. అంతకుముందు దేనికి పోయినాడు? ఎంపీని వాళ్ళని అరెస్ట్ చేయకుండా పెట్టడానికి పోయినాడు. దానివల్ల వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బలాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రయోజనానికి పనిచేయాల్సిన పోయి వాళ్ళ స్వప్నానికి పనిచేసుకుంటూ మోడీకి అమిత్ షాకి తొత్తులైపోయారు. వాళ్ళేంటి మాకు సపోర్ట్ కావాలా, బలమైన పార్టీ,
ఎంపీలు ఉన్నారు, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి, మీ అక్కడ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక క్విట్ ప్రో లాగా అటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రానికి ఏమవసరం, వాళ్ళ సొంతంగా బలం ఉన్నది, సొంతంగా గెలిచినటువంటిది. ఎట్టన్నా ఒక రాష్ట్రం వాళ్ళ జోబులో ఉండాలి కదా. 22 మంది ఎంపీలు ఉన్నారు, తక్కువేం కాదు ఇది. ఎంపీలు ఉన్నారు కానీ అవసరం లేదు కదా వాళ్ళకి. అవసరం లేకపోతే బలం పెట్టుకోవాలి కదా. మాకు ఇన్ని రాష్ట్రాలు మొత్తం చెప్పుకుంటున్నాడు కదా. ఓకే, ఇన్ని రాష్ట్రాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్న రెండే కదా, మిగతా మా వాళ్ళే కదా అంటున్నా. అది కదా వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు షర్మిలను కూడా జగన్ ఆ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం లేదంటే ఆంధ్ర ప్రజల కోసం కుటుంబాన్ని కూడా దూరం పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాడు కదా. షర్మిలను కూడా అధికారంలో రాకుండా అంటే షర్మిలను కుటుంబం కోసం ఆమె దూరంగా పెట్టలే. ఓకే, ఆవిడ ఉపయోగించుకున్నాడు. ఆమెకు రావాల్సిన షేర్ రావాలా, పొలిటికల్ షేర్ రావాలా, ఆస్తుల షేర్ రావాలా, ఆ రెండు ఈయన అన్నాడు. రాజకీయాలకు సంబంధించి ఎంకరేజ్ చేయలే. ఈ జైల్లో ఉంటే నేను పాదయాత్ర ఆన్ చేసింది. రాగానే కనీసం కేసీఆర్ కూతురికి ఎంపీ పదవి ఇచ్చాడు, కరుణానిధి కూతురికి ఇంకేదో ఇచ్చాడు, కానీ వీళ్ళకేమి ఇలే. అంటే అది ఈగిపోగా వాళ్ళు ఒరిజినల్ భాగం కూడా రాలేదు కదా, ఆస్తుల భాగం రాలేదు, అన్నీ కొట్టించాడు. మంచిదే కదా, కుటుంబం మొత్తం పరిపాలించాల్సిన అవసరం లేదంటే ప్రజలకు మంచిది కదా. కుటుంబం భారం ప్రజల మీద లేకుండా పోతుంది. నేను కుటుంబ సభ్యులకి అని కాదు, ఓకే, ఆమె కష్టపడింది. ఓకే, ఆమె కష్టపడి ఆమె దూరంగా పెట్టాల్సిన పని లేదు. పెట్టుకుని ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. మంత్రి పదవి చేయాల్సిన పనిలే, దగ్గర పెట్టడానికి ఏం పోయింది. ఆమె వ్యతిరేకంగా పోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పండి. సొంత అన్న కోసం, తల్లి కోసం పుట్టిన అబ్బాయి అంత తెగించి బయటికి పోవాలంటే నువ్వు ఎంత పొగబెట్టకపోతే లోపల పోయి ఉంటారు. అందులో ఆమె ఆస్తి కూడా షేర్ ఉంది కదా, ఈ రాజధాని ఇవన్నీ కలుసుకుంటాయి. చివరికి ఆమె కూడా పొలిటికల్ అంబిషన్స్ వచ్చింది. ఆమె పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి నేను కూడా ఎందుకు ఉండకూడదు, నాకు మాత్రం హక్కులు ఉన్నాయి కదా, వాళ్ళకన్నా నాకేం తక్కువ అడుగుతా ఉంది. కాబట్టి బయటికి పోయింది. బయటకు పోతే ఆమె మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె వెళ్ళింది బయటికి, సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము విమర్శిస్తే నారాయణ చంద్రబాబు కమ్మోడు కాబట్టి అని మా మీద వస్తుంది. రామకృష్ణ విమర్శిస్తే రామకృష్ణ చౌదరి అని చెప్పేసి చెప్పారు. పాప ఆయన కమ్మోడు కాకపోయినా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉంటే ఈయన దత్తపుత్రుడు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఈమె వచ్చింది కదా షర్మిల, మరి ఆమె ఏమంటారు? షర్మిల కూడా ఇప్పుడు షర్మిల కూడా ఏమంటున్నారు వాళ్ళు, ఇది సొంత చరిత్ర ఈమె చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడం బాణం అని చెప్తున్నారు. అంటే అంతా బ్లాక్ మెయిలేనా? ఇప్పుడు షర్మిల విమర్శకు సమాధానం చెప్పుకోండి, మా విమర్శకు సమాధానం చెప్పుకోండి. బ్లాక్ మెయిల్ ఏం చేస్తారు మీరు? ఏది మాట్లాడి చంద్రబాబు తోకంటారు ఏంటి మీరు? చంద్రబాబు నాయుడుకు నువ్వు షర్మిలకి ఏం సంబంధం? చంద్రబాబు ఒక పార్టీ, మాది ఒక పార్టీ, మేమంతా కలిసి ఎందుకుంటున్నాము? తెలిసేంత మాత్రాన నీ తప్పులు మేము చెప్తే నువ్వు చంద్రబాబు రిప్రజెంటావు, నీ వాళ్ళు చెప్తే ఇది బ్లాక్మెయిల్ కదా. చివరికి వాళ్ళ చెల్లెలు కూడా అనబట్టా. ఇంతకన్నా గౌరవం ఉంది. కేవలం బ్లాక్మెయిల్తో బతికేటువంటి పద్ధతిలో చేశాడు. షర్మిల కూడా అన్నను ఆస్తి కోసమో, ఎక్కువ భాగం కోసమో, లేదంటే మొత్తం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసే బయటకు వెళ్ళింది. బలవుడు నువ్వు. ఓకే, అన్ని ప్రయత్నాలు జరిగి విసుగుచ్చి లాభాలు తెప్పించుకుని బయటకు వెళ్ళింది. ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో వచ్చి నేను తెలంగాణ లేదు తర్వాత విషయం. ఓకే, ఆమె ప్రయత్నం చేసుకుంటా ఉంది, మేమేం తప్పడం లేదు. ఆమె చెప్పిన దాన్ని మీరు సమాధానం చెప్పుకొని చెప్తున్నాము. అంతా ప్రజలు నమ్ముతారా లేదంటే ప్రజలు ఇష్టం. అంటే కాంగ్రెస్ కూడా ఏం లేదు అక్కడ, మీ పార్టీ ఏం లేదు, బీజేపీ ఏం లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ జగనే కొట్లాడుకోవాలి కదా. ఏమీ లేదు, మాకు జనం ఉన్నారు. ఓకే, వాళ్ళు వ్యతిరేకించి జనం ఉన్నారు. ఆ జనంతో పాటు మేము కూడా ఉన్నాము. మా భాగం మాకు వస్తుంది. ఏమి భయపడే మాకు ఎన్నికలు వచ్చే లోపల ఉందా సార్? ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క కేరళ తప్పితే ఇంకెక్కడ కలుపుతాం. ఇండియా కూటమిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలుపుతాం అక్కడ ఏపీలో. ఎట్లా కలుస్తారు? ఎందుకు కలపం? ఇండియా కూటమిలో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం. వాళ్ళ మీరు అన్నటువంటి ఆ ఇండియా కూటమిలోనే మమతా బెనర్జీ కాంగ్రెస్ తిడుతుంది. నేను చెప్పేది ఆల్ ఇండియాది కాదు. అవును, ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండడం కాంగ్రెస్, సిపిఐ రెండే మిగులుతాయి. సిపిఎం ఉంది కదా, 3 కొన్ని పార్టీలు ఉన్నాయి కదా వచ్చేటివి. ఓకే, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా. అవును, అంతా కలిసి పనిచేస్తాము. జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము. త్రిముఖ పోటీ వచ్చేస్తుందా? ఎందుకు రాదు? జనం అనుకుంటే. ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే, జగన్మోహన్ బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ రాష్ట్రానికి అంత అన్యాయం చేసేటప్పుడు న్యాయం చేయలే, ఒక్క పైసా విధించలే, ప్రాజెక్టు రాని లేదు, పోవడానికి కట్టనే లేదు, రాష్ట్ర విభజన చట్టం రాని లేదు, మరి క్యాపిటల్ రానికుండా చేశారు. ఇవన్నీ బీజేపీ చేసేటువంటి ఏదో పనిలే కదా. ఆ బీజేపీ అంతగా అమరావతికి మేము డబ్బులు ఇచ్చినాము, అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు, మాకేం సంబంధం అంటుంది. మేము అడిగిన డబ్బులు ఇచ్చినాము, చంద్రబాబు నాయుడు ఆయన పేరు కోసం ఖరాబ్ చేసుకుని తప్పితే ఏమైనా కానీ వీరు ముగ్గురు దొంగలే, ఓకే, వీరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి శత్రువులు అని ముద్ర పడిపోయింది. దాని బయటపడలేవు.
ఎవరెవరు? కాంగ్రెస్ను, బీజేపీ. కాంగ్రెస్ కాదు, టీడీపీ, వైసీపీ, బీజేపీ. ఓకే. ముగ్గురు. జగన్ మళ్ళా సర్కార్లకు రాడంట. వైసీపీ అండి, అదే జగన్ పార్టీ, వైసీపీ జగన్ పార్టీ రాదా మళ్ళీ సర్కార్లకు రాదా? మళ్ళీ వచ్చే అవకాశం లేదు. బాగా వ్యతిరేకత బాగా ఎవరు వస్తారు నేను చెప్పలేను, కానీ ఓకే జగన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓకే తెలంగాణలో ఎట్లా జరిగిందో కేసీఆర్ పోవాలని జగన్ పోవాలని వచ్చేసింది. వచ్చేసిందంటారా? ఆ మూడ్లో ఉన్న జనాలు. అందుకనే ఎమ్మెల్యేలు మార్చి కొత్త మొఖాలు పెడతా అంటున్నాడు. ఓకే. ఏమంటే ఎమ్మెల్యేలు కదా వాళ్ళు చూడాల్సింది, నువ్వు ఏం చెప్తే చేశారు ఎమ్మెల్యేలు. ఓకే. కాబట్టి ఎమ్మెల్యే వ్యతిరేకించారు, నువ్వే వ్యతిరేక లెక్క. నువ్వు ఒకటి మారితే మొత్తం పోతుంది, వాళ్ళకి బతికిపోతా కదా నేను చెప్తున్నా. ఎమ్మెల్యే వాళ్ళకి నష్టం రాలే, ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేశారు పాపం. కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు మారినావనుకో వాళ్ళు మంచివాడు అయిపోతారు. సో ఆంధ్రాలో మీరు కాంగ్రెస్ ఒక పొత్తులో ఉంటారు. ఇంకా కొలిక్కి రాలేదు. ఓకే. కొలిక్కి రాలేదు, కానీ ఇండియా కూటమిలో ఎవరెవరు ఉంటారంటారు వాళ్ళతో మేము ఉండాలి. అంటే ఒకవేళ బీజేపీ చంద్రబాబు నాయుడు తోటి పొత్తులు లేకపోతే ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పలేను. ఓకే. పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఓకే. తెలంగాణలో పొలిటికల్ పోలరైజేషన్ జరిగిపోయింది. ఓకే. ఆంధ్రాలో పొలిటికల్ పోలరైజేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పలేను కదా. తెలంగాణలో పార్లమెంట్లో కూడా సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుందా? కలిసే ఉంటాము. అయితే మేము కూడా సీట్లు అడుగుతున్నాము. అవును, మీరు మాకు సీట్ ఇవ్వాలి కదా. సీట్ ఇవ్వకుండా కలిసి ఇవ్వండి ఎట్లా? కానీ మీకున్న కొంచెం బలానికి కాంగ్రెస్ ఉన్న పెద్దదానికి మీరు కూడా ఎంపీ సీట్లు అంటే 7 అసెంబ్లీలు ఇచ్చినట్లే. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్. మొత్తం ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి? 17 పార్లమెంట్లు ఉన్నాయి. 17 పార్లమెంట్ ఉన్నాయి. ఒక 17లో ఒక సీటు మాకు ఇస్తే ఇంకా 16 నియోజకవర్గాల్లో మరి కనీసం 10,000 నుంచి 1,00,000 ఓట్లు లేకుండా ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అవన్నీ వాళ్ళకే వేస్తాం కదా. అటువంటి మనకు ఒక సీటు మాకు ఏమైంది అంటే ఒక చోట మాకు ఇస్తే 16 చోట్ల మీకు సపోర్ట్ చేస్తుంటే అంత ఇంత ఓట్లు మీకు వేస్తుంది. అప్పుడు మీకు హైదరాబాద్ ఇస్తారేమో ఎవరు మీకు. ఆ తర్వాత విషయం నీకు సమాధానం చెప్తాను. ప్రతి చోట అందరూ తెలంగాణలో మా ఓట్లు మాకున్నాయి, అవన్నీ మీకే పడతాయి. ఓకే. ఒక్క సీట్లో మేము బలహీనంగా ఉన్నా మీరు 16 సీట్లు మా ఓట్లు మీకు పెడుతున్నప్పుడు ఒక సీట్లు మాకు ఇవ్వాలి కదా. అంటే దాని బదులు ప్రత్యామ్నాయంగా ఒక ఎమ్మెల్సీ సిపిఐ అది అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఓకే. అంటే ఒక మేము 4 సీట్లు అడిగితే 2 ఇస్తామని చివరికి ఒకటే కుదించి మేము 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. స్టాండ్లో ఉంది అది. అది నెక్స్ట్ ఇస్తామని చెప్పారు. అది అయిపోయింది అగ్రిమెంట్. ఎమ్మెల్సీ అనేది అసెంబ్లీ ఒప్పందంలో భాగమే తప్ప పార్లమెంట్ సంబంధం లేదు. ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో ఒక సీట్ కంపల్సరీ కావాలి అడుగుతున్నారు. మేము 4-5 అడిగినాము. ఓకే. 5లో ఒక టీం అని ఖమ్మం కూడా ఉంది, నల్గొండ ఉంది, మిర్యాలగూడ ఉంది, మహబూబాద్ ఉంది, కాదు చేవెళ్ళ కాదు కదా, కరీంనగర్ దగ్గర హుస్నాబాద్, పెద్దపల్లి ఉంది. ఓకే. ఏటీసీ అక్కడ గెలిచింది కాబట్టి. ఓకే. ఓకే. ఫస్ట్ ప్లేస్ ఖమ్మం ఇచ్చాము. తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎలక్షన్ వరకు బాగానే ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో కలుపుకొని చేద్దాం మా ఉద్దేశం. మరి కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఓకే సార్. రేవంత్ రెడ్డి ఈ 50-60 రోజుల పరిపాలన ఎట్లా ఉందనుకుంటారు? సిపిఐ పొత్తు పెట్టుకున్నప్పుడు ఏవైతే ఆలోచించిందో ఆ దిశలో ప్రయాణం జరుగుతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు. వెనక్కేం పోలే. కానీ వెంటనే స్విచ్ చేయగానే బల్బ్ వెలగదు కదా. అది గవర్నమెంట్ దానికి ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టేటువంటి డెసిషన్స్ అమలు చేయాలంటే కూడా మన క్యాబినెట్ డిస్కస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కస్ చేయాలి, ఆ అధికారులు మాట్లాడాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. కల్లాపేట డబ్బు తీసి ఇచ్చేయడం కాదు కదా. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ జరుగుతూ మేము అనుకుంటున్నాం. డిలే అంటారా? టెక్నికల్ ప్రాసెస్లో ఉంటే డిలే ఉంటుంది అంటే ఉద్దేశపరంగా డిలే ఏం చేయడం లేదు. అంటే మొత్తానికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దిశలో రేవంత్ రెడ్డి అదే క్రమంలో బయలుదేరుతున్నాడు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు మరీ ఆతృత పడిపోతున్నారు. కుర్చీ లేకపోతే మేము బతకలేమని చెప్పేసి అప్పుడు శాపనాదాలు పెడుతున్నారు. ఆ శాపనాదాలు తొందరపాటు చర్య చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ లేకుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణలో కేసీఆర్ని తప్ప ఇంకెవరు ఊహించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటిది టీఆర్ఎస్. కేసీఆర్ లేకుండా జీర్ణించుకుందానికి కాంగ్రెస్ కోర్టులో గెలిపిస్తున్నారు. నీ కుటుంబం బాధపడతా ఉంది. నీ కుటుంబ బాధ్యత దేశం అంతా బాధ్యత అంటే సీసీ చెప్పినట్టుగా మీ కుటుంబం మీరు బాధపడతా రాష్ట్రం అంతా బాధపడతాను. బాధపడిపోతే అట్లా రాష్ట్రంలో ఎవరు బాధపడలేదు, హాయిగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఇంకా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ లేకపోతే సంతోషంగా ఉన్నారా? టీఆర్ఎస్ ఓడిపోవడం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, నేను మాయం చేస్తాను. కేసీఆర్ గొప్పవాడు, ఇంతమంది ఎంతోమంది మాయం చేశాడు, నిన్ను కూడా మాయం చేస్తాను అంటే అయితే నేను మాయల పక్కిరాడు. మేమన్నా మాయల పక్కిరాడు గూమ్ టామ్ టూమ్ అంటే మాయమైపోతారే అంటారా? అంటే కేసీఆర్ మాయల పక్కిరాడా? రాజకీయాలు కదా ఇవి. ఇంత పెద్ద మెజార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు మాయం చేసినట్టు సాధ్యం అవుతుంది. మాయం చేస్తే మీరు మాయమైపోతారు తప్పితే ఈ ప్రజల చేత. రేవంత్ రెడ్డి కూడా మాయం చేసే శక్తి ఉన్నటువంటి నాయకుడే అంటారా కాంగ్రెస్ కూడా?
కాదు గెలిచినటువంటి గవర్నమెంట్ని ఓకే. మిమ్మల్ని మాయం చేస్తారంటే వాళ్ళే మాయం అయిపోతారు తప్పితే వీళ్ళేం మాయం కాదు. నేను అదే అంటున్నాను, వాళ్ళు మాయమైతే వాళ్ళే మాయం చేసుకుంటారు. మనకి రేవంత్ రెడ్డి చేయకల్లా ఓకే. వాళ్ళకి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఓకే. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ 16 స్థానాలు గెలుస్తుంది, మెజార్టీ స్థానాలు మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో అన్నారుగా 24 గెలవని చెప్పండి, పక్కనకే వైసీపీ 4 తీసుకోమని చెప్పండి, ఇప్పుడు బెంగళూరు 4 తీసుకోమని చెప్పండి, 20 గెలవమని చెప్పండి. ఏం మాట్లాడతారు తెక్కల మాటలు, ఎట్ట గెలుస్తారు వాళ్ళు? సో అది కూడా చేద్దాం, గెలిస్తే మంచిదే కదా, జనం వేస్తే ఓట్లు. మళ్ళీ గెలవదంటారు అంటే తెలంగాణ ప్రజలు కోపం తగ్గిపోయింది కేసీఆర్ మీద, కోపంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిరు అయిపోయింది. ఇప్పుడు ఇక మళ్ళీ కేసీఆర్ అది తాత్కాలిక కోపం కాదు. అవునా? 10 ఏళ్ల పాటు పందుకుక్కలాగా తినే ప్రజలను ఇబ్బంది పెట్టి తినే వాళ్ళు జనం అంతా బాధపడుతుంటే 10 ఏళ్ళగా హింసపడ్డారు. ధరణితో ప్రతి ఊళ్ళో హింసపడ్డారు, అవినీతితో హింసపడ్డారు, కక్షాధిప చర్యలు చేశారు, ఉద్యోగస్తుల వరకు అందరినీ కక్షాధిప చేశారు, రాజకీయ పార్టీ ప్రతిపక్షాలు రానియకుండా చేశారు. చివరికి సచివాలయానికి మానికుండా చేస్తారండి. ఓకే. పబ్లిక్ సెక్టర్ అది, సొంత ఇల్లు కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పోరా లోపలికి. ఇంత నియంత్రిత నిజాం నవాబ్ మేలే గడిలు పెట్టుకోవడం గడిలు ఓపెన్ చేసి పిలిపించాడు అప్పుడు అందరినీ. వాడికన్నా గోరగా పరిపాలించావు కదా. మీరు కేసీఆర్ కన్నా నిజాం నవాబే గొప్పడు అంటున్నారు. ఒక విధంగా అదే గొప్పవాడు. ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియకపోయినా, రాచరికం ఉన్నా, ప్రజలతో తెనుక్కోకపోయినా అప్పుడప్పుడు దర్బారు పెట్టేవాడు. ఓకే. ఈ ప్రజలతో తెనుక్కున్నాడు, దర్బారే మూసేస్తే ఏమంటుందండి? అది మూర్ఖంగా అతను తప్పు పని చేస్తే ఈ ఆధునిక సమాజం ఏం తప్పు పని చేశాడు? ఎవరు చెడ్డోళ్ళు అంటారు చెప్పు? తెలంగాణలో మళ్ళా కొట్టిన బంతిలాగా, భూమికి బలంగా కొట్టిన బంతిలాగా టీఆర్ఎస్ బలంగా పైకి లేస్తుంది వెంటనే అనేటువంటిది వాళ్ళ నమ్మకం. పందిలాగా కొట్టితే పంది పైకి రాదు, అంతేగాని బాల్ కాదు అది. ఓకే. పందిలాగా వాళ్ళు కొట్టారు, ఆ పంది పైన. మేము బంతిలాగా పైకి వస్తాం అనేటువంటి. అది బంతి కాదు, పంది అంటున్నాడు. అంతే. రేవంత్ పంది పైకి రాదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను కేసీఆర్ ముందు చాలామందిని చూశారు. కేసీఆర్ కంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులనే నెగులుకొని వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. అదే కదా మిణిపిడి జ్ఞానం అంటే. ఓకే. మిణిపిడు ఏ రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ లోపల రానియకుండా మెడబెట్టి బయటకు అంటేశాడు, లిటరల్గా బయటకు అంటేశాడు. ఈ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత నువ్వు రా, నాకు వెళ్ళదని. అదే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటే ఆయన తిరిగి పోయి సలాం కొట్టాల్సిన పరిస్థితి సరిపడింది. అర్థం చేసుకోండి. ఓకే. ఎప్పుడు కానీ అంత బలవంతంగా అర్థాంతం చేస్తే చివరికి నువ్వేమైనావు? ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా అధ్యక్ష అని చెప్పాల్సిన పరిస్థితి. ఓకే సార్. ఇక నరేంద్ర మోడీ సర్కారు మూడోసారి వస్తుంది దేశంలో. మూడోసారి వస్తారని కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే. జనం ఓట్లు వేస్తే వస్తారనుకోవడం వాళ్ళు. మా రాముడు మమ్మల్ని గెలిపిస్తారనుకుంటున్నారు, రామజపం చేసుకుంటున్నారు, రామజపం ద్వారా గెలవాలని కోరుకుంటున్నారు తప్ప ఈ దేశంలో మేము గెలుస్తాం అనుకోవడానికి. ఒక మాట చెప్పండి, ఒక్క పబ్లిక్ సెక్టర్ తెచ్చారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? నిన్న కూడా ఆమె ఏముంటుంది, 1,70,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పింది తప్ప ఉద్యోగాలు ఇచ్చారని చెప్పరా. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడు ఆ మాట చెప్పింది, ఇవ్వలేదు కదా. తర్వాత పేదవాళ్ళకి పన్నులు వసూలు చేశారు బాగా. 33% ఉన్నటువంటి కార్పొరేట్ పన్ను 22% తగ్గించారు. సామాన్య ప్రజలకు 5% నుంచి 28% పెంచారు. 5 నుంచి 28 వరకు సామాన్య ప్రజలకు పెంచారా? 33% నుంచి 22% కార్పొరేట్ కంపెనీలు తగ్గిస్తారా? ఎవరు కూడా ఏం చేస్తారు మీరు? అవినీతి పనులను ప్రోత్సహించారు, ప్రాజెక్టులు డబ్బులు తిన్నారు, అంత బయటపడుతున్నాయి వర్షం పెట్టి. చివరికి భూములు దండే పేరుతోటి 1,00,000 ఎకరాలని మాయం చేశారు. ఇవన్నీ జనం చూశారు. కానీ నరేంద్ర మోడీని ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం ఇండియా కూటమిలో లేదు, రాహుల్ గాంధీ కాంగ్రెస్లో లేదు, మిగిలిన పక్షాల్లో కూడా లేదు. నరేంద్ర మోడీ మా నాయకుడు, ఆయనను ఓడగొట్టేటువంటి నాయకుడు ఎవరని ప్రశ్నిస్తారు. మీ నాయకుడు మీరు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు, ఎవరికో నాయకుడు ఉంటారు. కానీ మీరు సెల్ఫ్ అపాయింటెడ్ జడ్జి లాగా మీకు మీరే జడ్జిగా కొన్ని తీర్పు తీసుకుంటే ఉపయోగపడదు. ఆయన తిరుగుల నాయకుడు మీరు అంటున్నారు, మీకు తిరుగుల నాయకుడు కావచ్చు బీజేపీకి, జనానికి అతను కావచ్చు. జనాన్ని తిరుగుల నాయకుడు ఉండదలుచుకుంటే ఆయన దేవుడి పేరు చెప్పుకోకల్లా నేను ఇంత రోడ్లు వేసినాను, లేకపోతే ప్రాజెక్ట్ కట్టాను. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, రాముని గుడి కడతామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది, 370 ఆర్టికల్లు మేము తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది, యూసీసీ పెడతామని మేనిఫెస్టోలో పెట్టింది. అంటే మేము మేనిఫెస్టోలో పెట్టినవి మేము ప్రజలకు చెప్తున్నాం. అదే చెప్తున్నా, అది ప్రజలకు ఉపయోగపడేది కాదు, అది తిండి పెట్టేది కాదు, అది ఉద్యోగాలు ఇచ్చేది కాదు, సమాజం బాగుపరిచేది కాదు. ప్రజలు కోరుకున్నారు కదా, అది వేరండి. నువ్వు దాంతో చాలా చెప్పావు. ఓకే. ఇప్పుడు ఈ దేశాన్ని అభివృద్ధికి ఉద్యోగాలు కావాలన్నా, పేదరికం పోవాలన్నా, అంతర్జాతీయ అభివృద్ధి కావాలన్నా
పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు వస్తాయా? కానీ గత నీటి 10 ఏళ్ల ప్రా- కాలంలో నీటి- పేదరికం నీటి- తగ్గింది అనేటువంటిది వాళ్ళు అదే చెప్తున్నారు. చెప్తున్న తప్పుడు రిపోర్ట్ అండి. ఓకే. నీటి ప్రాజెక్టులు లేకుండా వ్యవసాయం అభివృద్ధి అవుతుందా? పబ్లిక్ పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు వస్తాయా? మరి ఇవి రెండు లేకుండా నీకు అన్ని అభివృద్ధి అని ఎట్లా చెప్తున్నావు? ఇదే కాకిరెక్కలు. అందమైన భాషతోటి నిర్మలా సీతారామన్ అందంగా అబద్ధాలు చెప్పిపోయింది తప్పితే ఒక్కటి నిజం లేదు. కానీ మౌలిక వసతుల కల్పన భారతదేశంలోనే హైయెస్ట్ ఏది ఒక హైవేస్ వేశారు, ఓకే. హైవేస్ వేశారు. Okay. హైవేస్ కూడా కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడే పద్ధతుల్లో హైవేస్ వేశారు తప్ప హైవేస్లో ఎద్దులు పడిపోతుందా? సైకిల్లో పోతాడా? వ్యవసాయదారు ట్రాక్టర్లు తీసుకుపోగలడా? అదేం కాదు. అదే కార్పొరేట్ కంపెనీస్కి ఉపయోగపడే పద్ధతుల్లో రోడ్లు వేసి నేను హైవే బ్రహ్మాండం చేశానంటే నిజం వేసావు. అందుకే కార్పొరేట్ కంపెనీస్ 3.6 పెరుగుతూ ఉన్నాయి. కానీ వ్యవసాయ రాజ్యానికి ఏం జరిగింది? ఎందుకు వ్యవసాయ రంగం దెబ్బతిరిపోయింది? వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే వ్యవసాయ రంగ పరిశ్రమలు ఉండాలి. షుగర్ ఫ్యాక్టరీస్ లాంటివి, మిల్క్ ఫ్యాక్టరీ లాంటివి అవన్నీ మూసేస్తున్నారు కదా మీరు. ఒకటి లేదు. కానీ మరి 5వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 3వ ఆర్థిక దేశంగా వెళ్తున్నది. 10వ దేశం నుంచి 5కు మేము తీసుకొచ్చినాము, ఇంకో 5 ఏళ్లలో 3వ దేశంగా ఎదుగుతుంది అనేటువంటిది మోడీ చెప్తున్నారు. మరి ప్రపంచంలో 121 దేశాలలో 112వ దేశంగా పేదరికంలో ఉంది మన దేశం. ఓకే. నిన్నగా మన సెన్సస్లో 112వ దేశంలో ఉంది. అదే ఉంటే మరి ఎందుకు వస్తుంది? ఇదని తప్పు ఉండాలా? అదని తప్పు ఉండాలి. ఇది చెప్పింది ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు లెక్కలేసి ఏ దేశం ఏ తెలని చెప్పి ఆయా దేశాలలో ఈ భారతదేశం 121 దానిలో ఉన్నాయని చెప్పేశారు. ఓకే. దాన్ని బట్టి మనం దాన్ని నమ్ముతాం, ఇంకేమైనా నమ్ముతాం? ఇదంతా కాకి లెక్కలు, దొంగ లెక్కలు తప్పితే ఇంకోటి కాదు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విలువ గుర్తింపు పెరిగింది. వల్ల భారతదేశాన్ని పక్కకు పెట్టి ఏ దేశం కూడా స్వతంత్రంగా నిర్ణయం అది నీ సొంత డబ్బా ఉందండి. ఈ భారతదేశం ఒరిజినల్ చరిత్ర ఇది. ఓకే. భారతదేశ చరిత్ర ప్రపంచం గుర్తించబడింది. ఓకే. హిస్టారికల్గా అన్ని రకాల ఆ గుర్తింపు ఉంటుంది. దానిలో ఏ ప్రధానమంత్రి ఉన్నా ఆ గుర్తింపు అంటే కొనసాగుతుంది. ఓకే. కానీ మీరు చేసేది ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్స్ ఉపయోగించి మనకున్నటువంటి మతాన్ని ఉపయోగించి మతాన్ని రాజకీయ పరం చేసి దేవుడిని కూడా బజారు పెట్టి అమ్మేస్తున్నారు. జనానికి ఇంకా దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టి దండం పెట్టుకుంటున్నారు. కానీ దండం పెట్టుకున్నందుకు ఓట్లేదు రాజుల్లో. ఎందుకంటే దండం పెట్టుకుంటే కడుపు నిండకుండా, దండం పెట్టుకుంటే ఆకలి ఉంటుంది వాడికి. కాబట్టి అదేం కాదు. మీరు రాముడు జపం చేసినా కూడా ఈసారి బీజేపీ అధికారులు వచ్చే అవకాశం లేదు. నేను రాసి పెడతా, రాసుకోండి. 2020లో మోడీ మళ్ళీ రాడంటారా? రాడు, రాసిస్తా కానీ. ఇదే అంశంతో క్లోజ్ చేస్తున్నాం. మీరు మళ్ళీ దీనికి కట్టుబడి ఉండాలి. ఐఎమ్ రెడీ. నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావడాన్ని సిపిఐ నారాయణ గారు చెప్తున్నారు. గంటాపదంగా చెప్తున్నా. ఓకే. మరి ఎవరు అధికారంలోకి వస్తారు అది కూడా చెప్పగలుగుతారా? జనం ఇదే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాని జనం లేరా? ఇంక పుట్టక్కల పెట్టి పుట్టున్నాడు. బీజేపీ నరేంద్ర మోడీ అయితే రాదు. బీజేపీ రాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాడు. ఓకే. థ్యాంక్ యూ నారాయణ గారు. ఇది మొత్తానికైతే నరేంద్ర మోడీ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది నారాయణ గారు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆంధ్రాలో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కేసీఆర్ కూడా వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నటువంటి పనుల వల్లనే కుప్పకూలిపోయారనేటువంటిది, ఆయన ఇంకా తిరిగి లేసేటువంటి పరిస్థితి లేదనేటువంటిది నారాయణ గారు చెప్తున్నారు.